సో ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా, అలాగే నేను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నా. బజాజ్ పల్సర్ NS 200 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో యూత్కి ఫేవరెట్ బైక్ అని చెప్పొచ్చు ఈ NS 200 అనేది. అలాగే 2 lakh బడ్జెట్లో కూడా మనకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని నేనైతే చెప్తాను. సో 2023 వరకు కూడా మనకి కొన్ని ఫీచర్స్ అనేవి మనకి దీంట్లో అయితే మిస్ అయితే చేశారు. సో అవి కూడా ఇచ్చి ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా మందికి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉండేది. బట్ 2024లో మనకి అవన్నీ కూడా ఫిల్ చేస్తూ ఒక ఫుల్ ప్యాకేజ్లో మనకి ఈ బైక్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో 2024లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారో, దీని యొక్క ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అన్నీ కూడా వన్ బై వన్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మీరు NS లవర్ అయితే కనుక ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు 200cc సెగ్మెంట్లో కానీ 2 lakh బడ్జెట్లో కానీ ఒక బైక్ కొనాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో నేను ఇలాంటి బైక్ వీడియోస్ అనేవి ఇంకా చేయాలంటే ఖచ్చితంగా మీ నుంచి కొంచెం సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ అనేది ఒక లైక్ రూపంలో, ఒక కామెంట్ రూపంలో, ఒక సబ్స్క్రైబ్ రూపంలో మీరు ఇచ్చినట్టయితే కనుక ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. కింగ్ ఆఫ్ ద షో మనకి బజాజ్ పల్సర్ NS 200 2024 సంబంధించిన బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో వైట్ కలర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఈ బైక్ యొక్క 360 వ్యూ అయితే చూపిస్తాను. 360 వ్యూ చూసిన తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్ గురించి వన్ బై వన్ అయితే క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 వ్యూలో మనకి బైక్ ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో కూడా చూడొచ్చు. సో టాప్ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మెయిన్ హార్ట్ ఇంజిన్, కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, సో ప్రీవియస్గా మనకి ఏదైతే ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారో అదే ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో దీంట్లో 199.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valveతో మనకి BS6 ఫేజ్ కంపెనీకి అప్గ్రేడ్ చేసిన లిక్విడ్ కూల్డ్ ట్రిపుల్ స్పార్క్ DTSI ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 24.5 PS at 9750 RPM లో అయితే ఉంది. అలాగే టార్క్ సరికి 18.5 Nm at 8000 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఇది మనకి 0 to 60 km/h రీచ్ అవ్వడానికి కేవలం మనకి 3.87 seconds మాత్రమే టైం అయితే తీసుకుంటుంది. అలాగే 0 to 100 km/h రీచ్ అవ్వడానికి కేవలం 10.28 seconds లో మాత్రమే ఇది రీచ్ అవుతుందని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనకి ఎలా ఉందనేది రైడ్ రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇంజిన్కి కౌల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి కూడా మనకి మంచి స్ట్రాంగ్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. సో వైట్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ మనకి ఈ యొక్క కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే, సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ మనకి USD ఫోక్ సస్పెన్షన్స్ అనేవి యాజ్ యూజువల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి 7-step అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ కట్స్ కనిపిస్తున్నాయి కదా, మీ హైట్ కి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ యూజువల్గా మనకి దీంట్లో ABS అనేది అయితే ఉంటుంది. ABS రింగ్ అయితే మీరు చూడొచ్చు. అలాగే డ్యూయల్ పిస్టన్ గ్రామికా క్యాలిపర్స్ అనేవి యూజ్ అయితే చేశారు. అలాగే దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ కూడా మనకి ABS అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి 230mm డిస్క్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బ్యాక్ సైడ్ డిస్క్ అయితే చూడొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ మనకి 100/80 R70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లా వ్యూస్ మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. రేడియల్ టైర్స్ అనేది మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి 130/70 R70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లా వ్యూస్ తో మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే, దీని యొక్క టోటల్ లెంత్ సరికి 2017mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ తో సరికి 804mm అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 168mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160 ఉంటే సరిపోతుంది. దీంట్లో 168 ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మనం డ్రైవ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 805mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.4 కన్నా అబవ్ హైట్ ఉంటే మీరు ఈజీగా మీరు రైడ్ అయితే చేయొచ్చు. నేనైతే 5.8 హైట్ అయితే ఉంటాను. నాకు ఫీట్ అనేది కింద ఎగ్జాక్ట్గా అయితే అందిందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 158 kgs వెయిట్ అయితే ఉంది మొత్తం బాడీ యొక్క వెయిట్ అనేది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒక గేర్ కిందకి మిగిలిన 5 పైకి అయితే వేయాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే ఫోల్డబుల్ మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ మనకి ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండింటి యొక్క క్వాలిటీ కూడా బాగుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ అనేది మనకి ఇక్కడ మిస్ అయ్యిందని చెప్పొచ్చు. శారీ గైడ్ మాత్రం ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. శారీ గైడ్ అనేది లేడీస్ కి బాగా యూస్ఫుల్ కదా. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే, డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ఇచ్చారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ లూప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో చైన్ లూప్ చేసుకోవడం వల్ల మీకు ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. అలాగే చైన్ చేసే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే, సీట్ వచ్చేసరికి కంప్లీట్ గా స్ప్లిన్ సీట్ తో మనకి రావడం
రావడం జరుగుతుంది. అంటే 2 సీట్లు అయితే ఉంటాయి, పిలియన్కి ఒకటి రైడర్కి ఒకటి 2 సీట్లు అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుందని చెప్పొచ్చు, అలాగే సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి బాగుందని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఫ్యామిలీస్కి మాత్రం ఇది సూట్ అయ్యే బైక్ అయితే కాదు, ఓన్లీ యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్లింట్ గ్రాబిల్స్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ వచ్చేసరికి కంప్లీట్గా ఫైబర్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. 14 లీటర్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ట్యాంక్ అనేది మనకి చూడడానికి రెడ్ అలాగే వైట్ అలాగే గ్రే కలర్ కాంబినేషన్లో చూడడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది, అలాగే NS200 అని చెప్పేసి రాశారు, అలాగే ఫ్యూల్ ఇంజెక్షన్ అని చెప్పేసి మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. అలాగే దీంట్లో E20 పెట్రోల్ సపోర్ట్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. మీరు కావాలనుకుంటే E20 పెట్రోల్ కూడా మీరు ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం ఒక 35 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీని యొక్క మైలేజ్ టెస్ట్ వీడియో అయితే చేశాను, ఇక్కడ ఐకార్స్ లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ సరికి కంప్లీట్ గా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ తో మనకి రావడం జరుగుతుంది. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ మీద స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ పాస్ స్విచ్ ఇచ్చారు కదా, దీంట్లో మనకి హై బీమ్ లో బీమ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. సో స్విచ్ క్వాలిటీ అయితే మనకి చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి అంటే మోడ్ అనే ఒక బటన్ అయితే ఇచ్చారు, దీని ద్వారా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అన్ని కూడా మనం ఆపరేట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఇచ్చి ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ హ్యాండిల్కి రైట్ సైడ్లో కనుక చూసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, అలాగే హెడ్ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక బటన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనకి ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ప్రీవియస్ గా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి రావడం జరిగింది, ఈసారికి ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ చేస్తూ మనకి ఈ బైక్ అనేది తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ చూడగానే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో హెడ్ ల్యాంప్ అయితే చూడడానికి మాత్రం చాలా ప్రీమియం గా డిజైన్ చేశారని నాకైతే అనిపించింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి సైడ్స్ DRLs ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా యూనిక్ అయితే ఉంది. అలాగే హై బీమ్ లో బీమ్ కూడా మనకి చాలా ప్రీమియం గా అయితే డిజైన్ చేశారు. సో నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ లో బాగానే అనిపించింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఈసారి ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ చేశారు. ఇవి కూడా మనకి చూడడానికి చాలా క్యూట్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నగా అయితే. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. అలాగే టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది యాజ్ గా మనకి సేమ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి ఈసారి తీసుకురావడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం మనకి డిజిటల్ ప్లస్ అన్న కన్సోల్ అయితే ఉండదు కదా, ఈసారి మనకి కంప్లీట్ గా ఎల్ఈడికి అప్గ్రేడ్ అయితే చేశారు. సో అప్గ్రేడ్ చేయడంతో పాటు మనకి దీంట్లో బ్లూటూత్ అలాగే నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో తీసుకురావడం జరిగింది. సో మీకు ఇన్ అనిమేషన్ అయితే చూడొచ్చు మనకి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఫీచర్స్ అన్ని కూడా మనకి యాజువల్ గా కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది కూడా మనకి మిస్ అయితే చేయలేదు. ఫస్ట్ ఇక్కడ మనకి ఫ్యూల్ గేజ్ ఉంది, RPM మీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, అలాగే క్లాక్ ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంది, అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది. సో ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది కూడా మనకి మిస్ అయితే చేయలేదు. అడిషనల్ గా మనకి దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో దీని వల్ల మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబిలిటీ అయితే అవుతాయి. అలాగే మీరు కాల్ కట్ చేసుకునే ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు కాబట్టి మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీని ఒక టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 135 నుంచి 140 వరకు మనం టాప్ స్పీడ్ అనేది క్రాస్ అయితే చేయొచ్చు ఈజీగా అయితే. సో ఒకవేళ మీరు యూజ్ చేస్తే మాత్రం మీ టాప్ స్పీడ్ అంతా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 4 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ అయితే ఉంది. వైట్, బ్లాక్, అలాగే బ్లూ, అలాగే రెడ్, మొత్తం 4 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంది. మీ ఫేవరెట్ కలర్ ఏంటి, మీరు ఏ కలర్ యూస్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే దీంట్లో మనకి పెరిమీటర్ చార్జ్ ఫ్రేమ్ కూడా మనకి యాజువల్ గా క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది ఒకసారి మీకు వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,56,717 రూపీస్ అయితే ఉంది.
అలాగే ఆన్ రోడ్ సరికి 1,95,000 నుంచి 1,99,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ NS200 యొక్క కంప్లీట్ వాకరెంట్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయాలని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేకపోతే డౌన్ పేమెంట్ డీల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరు అయితే తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో NS125 అలాగే NS160 యొక్క కంప్లీట్ వాకరెంట్ రివ్యూస్ అలాగే రైడ్ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.